కుక్కలు తిరుగుతారు కార్కు మొత్తం స్లో అవుతుంది. మార్నింగ్ ఫ్రమ్ మనాలి. ఇప్పుడు సిస్సుకి పోతున్నాం. ఇక్కడ రూమ్ రెంట్ ఈరోజు కూడా 700 పే చేసి సిస్సుకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏమన్నా తినేసి తిరుపతి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడే 10:30 అయిపోయింది. మార్నింగ్ లేచి ఇక్కడ చల్లోనే ఆ గేజర్ నీళ్ళు చూస్తేనేమో మొత్తం ఫుల్ చల్లగా ఉన్నాయి. అవి గేజర్ కూడా హీట్ అవ్వట్లేదు. అవి వాటర్ కాళ్ళు చేతులు బాబోయ్ స్పర్శ కూడా తెలియకుండా పెట్టేస్తున్నాయి. వచ్చినప్పుడు ఇదంతా చీకటే పక్కలో ఉందనుకున్నాం. ఇప్పుడు చూస్తే తిరిగిపోయింది లొకేషన్ అంతా. ఇక్కడ ఎలా ఉందంటే అక్కడ ఎలా ఉండదు. అందరూ రెడీ అయ్యి జర్నీ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడి నుంచే. ఫారెన్ ఫీలింగ్లో ఉంది, ఏదో ఫారెన్ ఫీలింగ్లో ఉంది ఇక్కడంతా. నైట్ ఈ పక్కన పార్క్ చేసాం బైక్. ఇప్పుడు తీయాలి దాన్ని బయటికి. పొద్దున్నది స్టార్ట్ అవ్వకుండా ఇన్ని కష్టాలు పడుతుంది మాకు. ఈ సరదా కోసం నన్ను నరకం చూపెట్టినారు రైట్ రా అనుకుంటుంది. అక్కడి నుంచి తీసుకొచ్చి పొద్దున్న ఈ మంచులోని బాబోయ్. ఓకే ఓకే నిద్ర లేచిన మొత్తానికి స్టార్ట్ అవుతాం తినడానికి. రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాం. అలా కొండలో వెల్కమ్ చెప్తున్నాయి. అదేంటి లొకేషన్ చూడాలి. ఇంకా చలి అయితే చాలా చంపేస్తుంది. లొకేషన్ తగిలిపోయింది. వన్ ఎక్స్లో వెళ్తాం. స్క్రీన్ షాట్ తీసుకొని వాల్పేపర్లో పడదు డెస్క్టాప్. పెట్రోల్ కొట్టిద్దామని పెట్రోల్ బంక్ దగ్గరాము. నేను ఫుల్ టైం చేయించాం. 550 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా రిజల్ట్ కూడా రాలేదు. పెట్టాలి ఇప్పుడు 500 అంతా కొట్టించి అలా నుంచి సరిపడి స్టార్ట్ అయ్యాం. ప్రతి ఒక్కరేమో మొత్తం అటువంటి డ్రెస్సులు వేసుకొని వెళ్తున్నారు. మేమేమో జీన్స్ టీషర్ట్లు ఓ జాకెట్ వేసుకుని వెళ్తున్నాం. అదే ఏముండదు చూద్దాం. వాటర్ బాటిల్ చిప్స్ పీనట్స్ 2 బిస్కెట్ ప్యాకెట్లు ఒక ఏంటది రియల్ ఫ్రూట్ ఉంటాయి కదా అవి తీసుకొని స్టార్ట్ అవుతున్నాం సిస్సుకి. టాటా ఫుల్ ఆన్ ట్రాఫిక్. ఇంకా కార్లు వేసుకొని తినవెళ్తారు వీళ్ళు. అందులో రేపు ప్లాన్ చేసుకున్నట్టు ఉన్నారు వెళ్ళడానికి. ఆహా ఎన్న ట్రాఫిక్ అంత అలాగా. బైకులతో వస్తే ఇదే సుఖం. మా మేనేజర్ గారు కార్ ఎత్తా అన్నారు. బైక్ మీద వెళ్తారా మీకు ముడ్డు పగిలిపోద్ది, కార్ వేసుకెళ్ళండి అన్నారు. చూడండి సార్ కార్ వేసుకొస్తే ఎలా ఉండదు. అందుకే బండి మీద వస్తుంది. వెళ్ళే దారిలో మ్యాగీ తిన్నాం కదా నాయం. ఇక్కడ ఇవన్నీ యాక్క వీటి పేరు ఏదో అంటారా, బొమ్మలా ఉన్నాయి. ఒకటి స్టాచ్యూలాగా మొత్తం అన్ని స్టాచ్యూలాగా ఉన్నాయి. ఫుల్ ఫర్ అమ్మ ఓకే సారీ. 20 రూపాయలు మ్యాగీ 120 రూపాయలు అంట. నాకు సచ్చినట్టు తింటున్నా, ఇదొకటి తినాలి కదా. తాతగారు బామ్మగారు కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టానికి అన్నీ ఇవ్వాలి. కొత్తిమీర మ్యాగీ మొత్తం కొత్తిమీర వేసేస్తున్నాడు బాబు. ఇది అలా ఎక్కేస్తారనుకుంట. అట్లే మీద ఏమి ఎక్కుతానులే. ఆడు చూడు దానికన్నా బరువు ఉన్నాడు, ఆడు దాని మీద ఎక్కేది. దగ్గర అట్లా రే ఎత్తుపడే దరిద్రం వెళ్ళిపోద్ది. ఆగడి చింటుగాడు కూడా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక్కడు చూడాలి అసలు చల్లేదేం లేదు అడిగి. కారులోనే తాపీగా రెంట్రా ఎంతసేపు రా అక్కడ ఊర్లో ఎడితే రెంట్రా సరదా తిరగండి రా చదవాలరా. కుక్కలు కూడా తిరుగుతారా కారులో. 5 కిలోమీటర్స్ ఉంది. ఆర్డర్ మాట్లాడడానికి రావట్లేదు. ఇది ఫోన్ చేయడానికి రావట్లేదు. మొత్తం ఎక్కడికక్కడ గడ్డలు గడ్డేసి ఉన్నాయి. వాటర్ స్నోఫాల్ అవుతుంది లైట్గా. చుట్టుపక్కల అలా ఏదో లైట్గా ఉన్నదంతా.
ఏది పట్టుకోవడానికి వీలు లేకుండా ఎలా పడుతున్నాయి చూడండి. ఎలా బాగుందా? ఇదిగో స్నో. ఆహా, కింద రెయిన్ పెయింట్ వేసాను. చేస్తుంటే ఆవిడేమో చిన్న షార్ట్ వేసుకొని తిరుగుతుంది, చిన్న నెక్కర. మాకేమో ఇన్ని మూవ్లేసిన చేస్తుంది. బండి రావడం, వీళ్ళేమో కారులో వస్తున్నారు. ट्रैफिक चल रहा है, एक बार बस स्टार्ट बोल दूंगा मैं तब चलने लग जाना. ट्राई చేస్తున్నాడు వీళ్ళతోనే. షారుఖ్ ఖాన్ सामने देखो सब. स्टार्ट. ఇక్కడ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు కొంచెం. అందరూ ఐఫోన్లో వదిలేసి శాంసంగ్ బాగుంది నెంబర్ ఇచ్చి మరి ఒక అమ్మాయి నెంబర్ కూడా ఇచ్చి పంపించమంటుంది. అమ్మా చూడాలి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి. ఇంకా అలా ఫ్రెండ్కి వెళ్తే ఇంకా స్నో ఎక్కడ ఉండదంట. ఫ్రెండ్కి వెళ్ళి అలా చూడాలి. వణుకు వచ్చేస్తుంది, అందుకే గెంబులు పెట్టాను, షీకి వచ్చేస్తుందని. ఫ్రెండ్కి వెళ్ళి చూపిస్తే అన్న ఉంటాయి. ఇలాంటి జిప్లైన్ ఉన్నాయి అన్నీ ఎక్కేసి సిస్సు వెళ్ళాం, తక్కువ వెళ్ళాం. ఎక్కడ మంచిగా చల్లప్ప చిన్న ట్రెక్ అని కొండ ఎక్క వాళ్ళు ఏరుతుంది. ఫుల్ చలి. అక్కడ కింద నుంచి పై దాకా వచ్చాం. ఇంకా పని అయ్యలేదు బాబోయ్, చాలా దారుణంగా ఉంది. ఇంకా పైకి వెళ్దాం, దారం ఉంది అంటున్నాడు ఆడు. ఏం తోలుదేరుతుంది ఇక్కడ. ఊరు కూడా సరిగా అందట్లేదు బాబాయ్. వెళ్ళేటప్పుడు ఏం లేదు, అలా ట్రెక్కింగ్ చేసి కింద దిగం లేదో మొత్తం స్నో అవుతుంది. మొత్తం స్నో ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఓకే, మొత్తానికి స్నోఫాల్ మనాలిలో స్టార్ట్ అయింది. పొద్దున్నంతా డిసప్పాయింట్ అయి ఏమీ లేదని ఏ మాటలు రావట్లేదే చెప్పు. ఇప్పుడు చలి ఈవినింగ్ అటల్ టన్నల్ దగ్గర పడింది. ఓకే, చిన్న హోప్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మొదలైంది, చాలా గట్టి పడుతుంది గట్టిగా. ఇప్పుడు వెళ్ళిపోదాం అప్పుడు వెళ్ళిపోదాం అన్నాడు. ఇప్పుడు చూడాలి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. ఈరోజు డే 3. నేను అటల్ టన్నల్ దగ్గర ఈవినింగ్ స్టార్ట్ అయిన స్నో అవన్నీ కవర్ చేసుకుని వచ్చేటప్పటికి ఫోన్లు కూడా ఛార్జింగ్ అయిపోయినాయి. నేను అందుకే వీడియోస్ ఏం తీయలేదు. మళ్ళీ సోలాంగ్ వ్యాలీలో కొంచెం బాగా పడుతుందంట. అటు వెళ్ళి అక్కడ చూసుకోవాలి స్నో ఎలా ఉంది ఏంటి. అక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ ఇక్కడికి వచ్చి హిడింబాదేవి టెంపుల్కి వెళ్ళి ఇక్కడి నుంచి కసోల్ వెళ్ళిపోతాం. కసోల్ వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి రేపు మణికరణ్, కసోల్ అవన్నీ కవర్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అవ్వడమే. మనాలి స్ట్రీట్ డాగ్ ఎంత బాగుందో చూడండి. బ్లాకి మొత్తానికి సోలాంగ్ వ్యాలీ వచ్చినాయి. ఇక్కడ మొత్తానికి ఆపేశారు. 4x4 ఎలా ఉంటాయి అటల్ టన్నల్ సిస్సు వెళ్ళడానికి. నిన్నంతా ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు చూడండి మొత్తం స్నో. మొత్తం ఆ జిప్లైన్ రోపే యాక్టివిటీ ఉంది కదా, అది వెళ్ళాలి ఒకసారి. అన్న వాళ్ళు ఇంకా కింద ఉన్నారంట ట్రాఫిక్లో కార్ దగ్గర. అన్న వాళ్ళు వచ్చాక ఇక్కడ ఏదన్నా 4x4 మాట్లాడుకొని అటల్ టన్నల్ దగ్గరికి వెళ్తాం. ఎక్కడే స్నో ఎలా ఉందంటే అక్కడ ఇంకా కుమ్మేస్తూ ఉంటుంది, చూడాలి. ఇక్కడ 2 మ్యాగీ చెప్పాం. మ్యాగీ ఒకటి 80 రూపీస్ అంట, నార్మల్ మ్యాగీ. అది తినేసి అన్న వాళ్ళు వస్తే వెయిట్ చేసి అక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని అక్కడికి వెళ్దాం. మొత్తానికి స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. లైవ్ స్నోఫాల్ అయింది. కొండ మీద స్నో ఉంది. ఆ పై దాకా వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని అన్న వాళ్ళు వస్తే
కార్ మాట్లాడుకొని అటు టనల్ ఒకవేళ వాళ్ళు ఓకే అంటే. ఇప్పుడు పారాగ్లైడింగ్ చేయడానికి వెళ్తున్నాయి ఇక్కడ. 1000 ఏం పారాగ్లైడింగ్కి, 300 వీడియోకి ఎక్స్ట్రా. చూడాలి అలా ఉంటుందా. సిస్టర్లో ఇంకా బాగుంటుంది కానీ అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆ 4x4 వెహికల్స్ ఏకంగా 7,000 అడుగుతున్నారు ఇక్కడికి తీసుకెళ్ళడానికి. అందుకే ఇక్కడికి కానిచ్చేద్దామని ఇలా వెళ్తున్నాం. ఇంకా అమ్మా పారాగ్లైడింగ్ ఏమో దోలు తీరిపోతుంది ఎక్కడానికి. వస్తాం అంటున్నాడు. అమ్మా మొత్తం స్నో. ఇక్కడి నుంచి దోలు తీరుతుంది బాగా. అమ్మా త్వరగా చంపేస్తున్నాడు వీడు. గుండాకి చచ్చిపోతే ఎవడ సోన్సులు. అమ్మా బాబాయ్ మామూలుగా ఎక్కలేకపోతున్నాం. ఇలా పారాగ్లైడింగ్ ఎక్కుతున్నాడు బాగానే. పైదాకా వెళ్ళాలా. అమ్మా పరిగెట్టాలంట. ఒక 5 minutes ఆగు. నాకు ఓపిక లేదు. పరిగెట్టి దూకాలంట. నువ్వు వెళ్ళిపోరా ఫస్ట్. అదే చెప్పు. ఇక్కడ స్నో ఫైట్ చేసుకుంటున్నాం. ఎక్స్పీరియన్స్. Thanks to all because of you guys. We enjoyed a lot. Sidhu bhai, nice guy. Thank you bhai. Thank you yaar. Thank you bhai log. Because of you we enjoyed a lot. Love you brother, love you. We also enjoying a lot. ఇక్కడ ఆడుకొని డ్యాన్స్లు వేసి మొత్తం ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. ఫుల్ స్నోఫాల్, చలిగాలి. ఇప్పుడు కసలు పోదామా? ఇప్పుడు డైరెక్ట్ కసలు వెళ్ళిపోతాం. ఇక్కడ చూడాలి. మొత్తానికి మనాలి నుంచి కసలు వచ్చాం. కసోల్ దగ్గర రూమ్ తీసుకున్న. ఈ రూమ్ ఇద్దరికి 1500 పడింది. మేక్ మై ట్రిప్లో చూసాం. రూమ్ వైఫై, టీవీ అంత నీట్గానే ఉంది. రేపు మణికరణ్ ఇక్కడ కసోల్లో కొంచెం ఏదో రెఫర్ సైడ్ ఏమన్నా చూసుకొని మణికరణ్ వెళ్ళి మణికరణ్ దగ్గర టెంపుల్ ఏదో ఉంది కదా, ఆ టెంపుల్ చూసుకొని రిటర్న్ బ్యాక్ టు అవర్ ఢిల్లీ. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టాటా.